మీరు 10థ్ వరకు బానే చెప్పారు. అంటే మగ మగ పిల్లల్ని చూస్తే అంటే ఆ సింప్టమ్స్ ఎట్లా ఉంటాయని చెప్పాను. ఇప్పుడెలా ఉంటాయి? ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. హుహు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉంటాయేమో అయితే. ఇప్పుడు పూర్తి స్థాయి అప్పుడు పూర్తి స్థాయిలోనే ఉంటాయి. కాకపోతే అప్పుడంత మెచ్యూరిటీ అవ్వలేదు. ఆ! కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా చూస్తే అని చెప్పన్నట్టు కూడా ఆలోచిస్తారు కదా! ఇప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడిప్పుడు ఆలోచిస్తారా? ఇప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు ఆహా! నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా నాతో ఒక అబ్బాయి తెలుస్తున్నాయన. అతను ఎందుకు మాట్లాడుతాడో మనకు వస్తాడు. ఏదో తెలుసు కాబట్టి మాట్లాడతాడు. ఇప్పుడు చూసిన జనాలు ఏమనుకుంటారంటే పలానా ట్రాన్స్‌జెండర్‌తో మాట్లాడి ఇంక అదేలే సాయంత్రంకు ఆల్రెడీ ఫోన్ నంబర్ ఇచ్చేసుకుంటారులే. ఇంక ఇదే ఫీలింగ్ వచ్చేస్తది. హ్మ్. ఇప్పుడు మన మీద ఉన్న ఒపీనియన్ పోయింది వాళ్ళకి. అవును. ఇంకెక్కడ చూసినా ఇంక ఈ బ్యాడే కనబడుతుంది. అవును. కానీ అది అందరి దగ్గర ఉండదు. కొంతమంది దగ్గర మాత్రమే ఉంటది. సో, మాట్లాడడానికి వచ్చినోళ్ళందరూ ఇంక దానికే వచ్చినట్టు అనుకుంటే ఎట్లా? ఎందుకని మీరు సెక్సువల్ వర్క్స్ ఎందుకు చేస్తున్నారు? ఏది సెక్స్ వర్క్. హ్మ్. చేస్తారు. బ్రతుకుదెరువు అది. బ్రతుకుదెరువు చేయాలి కదా! ఎవరి పట్టుకూటి కోసం వాళ్ళు చేసుకుంటారు. అది బతుకుతెరువు అని చెప్పని మీరు పెట్టుకున్నారా? లేదంటే మీకు ఫస్ట్ నుంచి అదే మీ అలవాటా? ఇప్పుడు బ్రతుకుదెరువు కోసం అని మీరు పెట్టుకున్నారని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు సో, ఎవరైనా ఒక జాబ్‌లో జాయిన్ అవ్వాలంటే, ఆ జాబ్ నువ్వు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్న జాబ్‌లోకి నువ్వు వెళ్తున్నావా? వచ్చిందని చెప్పని. అది కాదక్కడ మనకి. హ్మ్. మనకు ఆకలేసింది. నాకు జాబ్ ఎక్కడ ఉండదు. నాకెవరు ఇవ్వరు. హ్మ్. నాకెవరు ఇవ్వరు జాబు. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి ఇస్తారు. ఒక ట్రాన్స్‌జెండర్‌కి ఎవరు జాబ్ ఇస్తారు? ఎవరివ్వరు. సో, నేనే పెట్టుకున్నానది. మీరన్నట్టు నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు సెక్స్ వర్క్ చాలామందున్నారు. హ్మ్. సెక్స్ వర్క్ చేసేవాళ్ళు మేమున్నాము. అనకూడదు గానీ లేడీస్ కూడా ఉన్నారు. హ్మ్. మీరు గమనించే ఉండొచ్చు ఎక్కడ పడితే అక్కడ. అవును. అట్లా అలాగే మేము కూడా ఉన్నాం. రీసెంట్‌గా రైడ్స్‌లో చాలా మంది ఆ! దొరుకుతున్నారు. హ్మ్. నేను కూడా చాలామందిని చూసాను యూట్యూబ్‌లో గటా. ఆ న్యూస్‌లో గటా చాలా కనబడుతున్నాయి. అంటే ఏం డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మీకు? డిఫరెంట్ అంటే ఏముంటదంటే, అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి ఎళ్తే మరి ఆమె ఏ రకంగా చూస్తదన్నది మాకు తెలీదు. ఎందుకంటే మేము అమ్మాయిలం గాదు గాబట్టి. సో, మేమెప్పుడు అమ్మాయిల విషయం మేము మాట్లాడము. సో, మా కోసం మేము మాట్లాడతాము. ఎవరైనా గాని ఎందుకు మీకు శత్రువులా వాళ్ళు? శత్రువులని కాదు. మేము ఎక్కడ వాళ్ళని హైలైట్ చేయకూడదనా? వాళ్ళని హైలైట్ చేయకూడదు. ఎవరి హైలైట్ వాళ్ళకుంటది. ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు ఒక అమ్మాయి మా ట్రాన్స్‌జెండర్ నడుచుకుని వెళ్లారనుకో, ఇప్పుడు మీరే అనొచ్చు. ట్రాన్స్‌జెండరే బావుందిరా అని అనొచ్చు. ఇప్పుడు అదే ఉంది ఇక్కడ. ఆ! అయితే వాళ్ళంటే మాకు పగ కాదు. మేమంటే వాళ్ళకి పగ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిట్యుయేషన్ వచ్చిందని నేను మాట్లాడుతున్నాను. ఆహ్, ఎవరైనా మా దగ్గరకొచ్చినప్పుడు అంటారు ఒకటే. మీ దగ్గర బావుంది. మీరు కొంచెం ఫ్రీగా ఉండి సాటిస్ఫాక్షన్ చేస్తారు మనుషుల్ని మీరు. దానికోసం వస్తారు మా దగ్గరికి. హ్మ్. ఇప్పుడు ఒక మనిషి ఎంతో ఆశతో వస్తాడండి. వాడినేదో బయటకి అలా పంపించేస్తే ఎట్లా ఉంటది? ఆ ఆశని నిరాశ చేయకుండా మన దగ్గర ఉన్నప్పుడు ఆ 10 నిమిషాలైనా, ఆ 5 నిమిషాలైనా మనం సాటిస్ఫాక్షన్ చేస్తే వాడు తృప్తి పడతాడింకా. హుహు. తృప్తి పడి వెళ్తాడు. మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే మనమే కావాలని వస్తాడు. హుహు. ఇంకొక ఛాన్స్ ఉంటది వాడికి. మన దగ్గరకొచ్చిన తర్వాత మనమే పలానా అంజలి నాకు బెస్ట్ అని అనుకుంటాడింక. ఓహో! అట్లా. ఇప్పుడు చాలామంది ట్రాన్స్‌జెండర్‌లో పెళ్ళిళ్ళయితున్నాయి. అయితున్నాయి. మరి మీ పెళ్లయిందా? నాకు పెళ్లి కాలేదండి. కాలేదా? పెళ్లి కాలేదు నాకు. ఒకసారి అటు చూసి చెప్పండి. నాకు పెళ్లి కాలేదండి. నిజంగా నాకు పెళ్లి కాలేదు. తప్పుగా అనుకున్నారు కనుక కొంచెం లావుగా, బొద్దుగా ఉంటాను నేనంతే. నాకు పెళ్లి కాలేదు. హ్మ్. అంటే ఏంటి మీరు పెళ్లి కాలేదని చెప్తున్నారు. అంటే ఏమైనా ట్రై చేసుకోమని చెప్తున్నారా? ట్రై చేసుకోమని చెప్పడం కాదు. ఇప్పుడు నన్ను ఎవరు ట్రై చేస్తారు? ఇప్పుడు నేను ఆంటీని అయిపోయాను. ఇప్పుడు నన్ను ఎవరు ట్రై చేస్తారు? అమ్మాయిగా ఉంటే ట్రై చేసేవాళ్ళేమో. ఓహో! అట్లా. కానీ ఇప్పుడొస్తున్న వీళ్ళు చాలామంది ఈ ట్రైన్‌లో గానీ, అక్కడ తీసుకుంటూ ఉంటారు. సిగ్నల్స్ దగ్గర గానీ, మెయిన్ రోడ్ల మీద షాపుల దగ్గర చిన్న చిన్న షాపుల దగ్గర, చిన్న చిన్న వ్యాపారుల దగ్గర వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళేంటంటే డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు గూడా మీ బ్యాచ్‌లోంచే వాళ్ళా? చెప్పాను కదా! నకిలీ ట్రాన్స్‌జెండర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రమే డిమాండ్ చేస్తారు. మా మా ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా గానీ ఎవరిని డిమాండ్ చేయరు. హ్మ్. ఒకేళ మీరంటున్నారు షాపుల దగ్గర ఎక్కడ డిమాండ్ చేస్తారని. ఇస్తారు రూ. 10, రూ. 5 ఇస్తారు. హ్మ్. మనం ప్రతి వారం వెళ్తాం. లేదంటే ప్రతిరోజు వెళ్తాము. ప్రతి 2 డేస్‌కి ఒకసారి మనం వెళ్తాం కాబట్టి, ఆ మనిషి మనల్ని ఐడెంటిఫై చేస్తాడు కాబట్టి, ఈరోజు కాకపోయినా రేపని ఇస్తాడు. అని మా వోళ్ళు ఎళ్ళిపోతారు. ఈరోజు లేదంటే రూ. 5 ఇచ్చాడు, ఈరోజు లేదన్నాడు కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్ళినప్పుడు రూ. 10 ఇస్తాడేమో అని నమ్మకం మీద ఎళ్ళిపోతారు ఇంక వాళ్ళు. హ్మ్. ఇంక మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని అడగరు. అంటే ఎందుకనంటే, ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇప్పుడు నేను మనం ఇందాక అనుకుంటున్నట్టుగా దౌర్జన్యంగా డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు కదా! అవును. మీరన్నట్టుగా ఇందాక మీరు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నడిచినా గానీ, లేకపోతే ఇందాక మీరన్నారు నేను ఇంకో అమ్మాయి నడిచినా గానీ అని చెప్పన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు
అదే విధంగా చేసేటోళ్ళు ఇద్దరు ఒకటే దారిలో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లా డిమాండ్ చేసి రూడ్గా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఇద్దరిని ఒకేలాగా చూస్తారు కదా. ఆడవాళ్ళని మమ్మల్ని ఎంత పక్క పక్కన పెట్టి చూసినా మేము ఎంత ఆడవాళ్ళం కనిపించినా కానీ మాకు ఉంటుంది కాబట్టి మమ్మల్ని మీ ఇద్దరిలో డిఫరెన్స్ అన్న ట్రాన్స్జెండర్స్లోనే డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆడదాని దగ్గరికి వెళ్తే ఒక టేస్ట్ ఉంటుంది అనుకోవచ్చు, మా దగ్గరికి వస్తే ఒక టేస్ట్ ఉంటుంది అనుకోవచ్చు. సో వాడికి అక్కడ ఆ టేస్ట్ నచ్చలేదు సాటిస్ఫాక్షన్ లేదనుకోవచ్చు. ఇక్కడ అదే సాటిస్ఫాక్షన్ దొరికింది వాడికి, ఇక్కడికి రావచ్చు, అదే కంటిన్యూ అవుతాడు ఎవరన్నా. ఇప్పుడు మనకి ఎక్కడ వర్క్ బాగుంటేనే కదా అక్కడ మనం చేసేది, ఎక్కడైనా ఏదైనా కానీ. సో అబ్బాయిలు కూడా అంతే, మా దగ్గరికి వచ్చేటోళ్ళు మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు, అన్నిటికీ భరాయించాలి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు నేను అనేది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాప్కి వెళ్ళారు, అక్కడ ఇంతకుముందే 2-3 వచ్చి అక్కడ అమౌంట్ తీసుకోవడం జరిగింది, గొడవ పడి తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మీలాంటి వాళ్ళు వెళ్తారు, మీరు చెప్తున్నారు డిఫరెన్స్ ఉందని చెప్పని, మేము అట్లా గొడవ పడమని చెప్పాను. కానీ మీరు వెళ్ళినప్పుడు కూడా మీ మీద అదే హార్ష్గా వాళ్ళు బిహేవ్ చేస్తారు షాప్ వాళ్ళు. వేరే వాళ్ళు వెళ్ళినప్పుడా? వేరే వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ఈక్వల్గా చూస్తారు. ఓకే, రైటే కదా మరి. అప్పుడు ఇప్పుడు మేము స్టార్టింగ్ ఒక గృహప్రవేశం జరుగుతుంది, స్టార్టింగ్ మేము వెళ్ళాం, ట్రాన్స్జెండర్స్ వెళ్ళాం కాబట్టి వాళ్ళు కట్నం ఇస్తారు, మేము తీసుకుంటాము. అక్కడ మాది గుర్తు ఏది ఉంటుందో అది వేసేస్తాము. ఓకే, గుర్తు ఏది ఉంటుందో అది వేసేస్తాం. సో నెక్స్ట్ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాలాంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైనా వచ్చారనుకో, ఆ గోడ మీద ఏదైతే నేను రాసినా అది చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. గేట్ లోపల కూడా వెళ్ళరు, మాలో ఈ రూల్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి గుర్తు అక్కడ వేసి వచ్చామంటే ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడికి. అంటే ఏరియాస్ ఉంటాయి మీకు? ఏరియాస్ ఏముండవు, ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు. ఏరియాల కోసం ఎవరు లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరగచ్చు. ఈ రోజు నేను ఎక్కడ తిరుగుతాను, రేపు ఇంకో చోట తిరుగుతాను. అట్లా మీరు ఇందాక ఆపరేషన్ అన్నారు, నాకు అది ఇప్పుడు ఇంకా మైండ్లో నడుస్తుంది. ఏంటి మీరు ఇందాక అన్నారు మాకు ఎవరు జాబులు ఇస్తారు, ఎవరు పని ఇస్తారని చెప్పని అన్నారు. చాలామంది మీలాంటి వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పబ్లిక్ సంబంధించిన సోషల్ వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ జాబ్సే కానీ అట్లా చాలామంది ఉన్నారు. మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంటే కనుక ఎవరన్నా నేనైనా చేయొచ్చు. ఇప్పుడు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల ఏమి డబ్బులు లేవు, నా వెనకాల ఆస్తి లేదు, సో నేను ఇలాగే ఉంటాను. నా వెనకాల ఆస్తి ఉందనుకో, నేను పాలిటిక్స్లోకి వెళ్తాను, నేను డాక్టర్ చదువుతాను, నేను లా చదువుతాను, నేను ఇంకేదైనా చదువుతాను. ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సో ఉన్నారు మీరు అన్నట్టు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, చక్కగా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మీకంటూ రిజర్వేషన్స్ కూడా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు, ఆల్రెడీ జాబ్స్లో రిజర్వేషన్స్ ఇస్తున్నారు, మీకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా ఇస్తున్నారు. ప్రత్యేక స్థానం మాకు రావాలి, ఎందుకంటే మేము మనుషులమేనండి. అవును. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత మీరు బెనిఫిట్స్ ఇస్తారు, అబ్బాయిలకి ఎంత బెనిఫిట్స్ ఇస్తారు. పలానా ట్రాన్స్జెండర్ వస్తుందంటే భయపడడం దేనికి? గౌరవించండి, గౌరవిస్తున్నారు కాదని అనట్లేదు. సొసైటీ గౌరవిస్తుంది, దానికి అబద్ధం మనం మాట్లాడుకోవద్దు, గౌరవిస్తుంది. కాకపోతే అక్కడక్కడ ఎక్కడైనా కొంచెం మనకి లోటు అనేది కనబడుతుంది, అది మిగిలిన లోటు ఉండకూడదు. ట్రాన్స్జెండర్ అంటే గౌరవంగా చూడాలి ఎవరైనా కానీ. మేము ఇబ్బంది పెట్టే మనుషులమైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టం. ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలేమో కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టం. అంటే మీలో కొంతమంది చెప్పండి, కొంతమంది ఉంటారు, అంటే మొత్తం అందరూ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు. వాళ్ళెవరు ఇబ్బంది పెట్టారని చెప్పేసి మిగిలిన అందరూ అట్లానే ఉంటారంటే అది కరెక్ట్ కాదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని